హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. ఈ వీడియోలో ఇప్పుడు అందిన వార్త ఏప్రిల్ 1 నుంచి పెన్షనర్లకు కొత్త రూల్స్ అండి. అవేంటో తెలుసుకుందాం. వీడియో అయితే చివరి దాకా చూడడం వల్ల ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. ఆ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేషనల్ పెన్షన్స్ సిస్టమ్ అండి, చందాదారులకు బిగ్ అలర్ట్. సస్పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ PFRDA కీలక నిర్ణయం తీసుకుందండి. జాతీయ పెన్షన్ పథకం సెక్యూరిటీని మరింత బలోపేతం చేసేందుకు సరికొత్త సెక్యూరిటీ లేయర్ను తీసుకుని వచ్చింది. అదే 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఆధారిత అనైతే అంటామండి. 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అంటాము. సో CRA సిస్టంలో పాస్వర్డ్ సహాయంతో లాగిన్ అయ్యే వినియోగదారులకు ఈ కొత్త రూల్ అయితే వర్తించనుంది. తప్పనిసరిగా వారు ఆధారిత అథెంటికేషన్తోనే లాగిన్ కావాల్సి అయితే ఉంటుందండి. ఈ కొత్త రూల్స్ వచ్చే నెల ఏప్రిల్ 1, 2024 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు మార్చి 15, 2024 రోజునైతే ఒక సర్క్యులర్ జారీ చేసిందండి PFRDA. సో ఈ కొత్త సెక్యూరిటీ సర్క్యులర్ అయితే తీసుకుని ఎటువంటి ట్రాన్సాక్షన్స్ అయినా సురక్షితంగా నిర్వహించేందుకైతే ఈ సెక్యూరిటీ లేయర్ అయితే దోహదపడుతుంది అయితే అంటున్నారు. అలాగే ఖాతాదారుల భాగస్వాముల ప్రయోజనాలను కూడా కాపాడుతుంది అయితే అంటున్నారు. ఇక PFRDA తాజా సర్క్యులర్ ప్రకారం ఆధారిత లాగిన్ అథెంటికేషన్ అనేది ప్రస్తుతం యూజర్ ID పాస్వర్డ్ ఆధారిత లాగిన్ ప్రాసెస్కు ఇంటిగ్రేట్ చేయబడింది. దీని ద్వారా సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీ CRA సిస్టమ్ యాక్సెస్ చేసేందుకు 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది అవసరమవుతుంది. దీంతో డబుల్ లేయర్ ప్రొటెక్షన్ అయితే ఉంటుందండి. ప్రస్తుతానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నోడల్ ఆఫీసర్లు వారి అనుబంధ అటానమస్ సంస్థలు పాస్వర్డ్ ఆధారిత లాగిన్ ద్వారా అయితే CRA సిస్టమ్ యాక్సెస్ చేస్తున్నారు. అలాగే NPS ట్రాన్సాక్షన్ నిర్వహించేందుకు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి CRA సిస్టమ్ యాక్సెస్ చేస్తూ ఉన్నారు. ఇకపై పాస్వర్డ్తో పాటు ఆధార్ అథెంటికేషన్ కూడా పూర్తి చేయవలసి ఉంటుంది. అప్పుడే లాగిన్ విజయవంతం అవుతుందండి సక్సెస్ఫుల్గా. ఈ మార్పులకు సంబంధించిన వివరాత్మకంగా స్టాండర్డ్ అయితే ఆపరేటింగ్ ప్రాసెసింగ్ని అయితే ప్రభుత్వం నోడల్ అధికారులకైతే CRA తెలియజేయనుంది. ఇక పార్షియల్ నగదు విత్డ్రా సంబంధించి ఇటీవలే PFRDA మాస్టర్ సర్క్యులర్ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. నేషనల్ పెన్షన్ స్కీమ్ ఖాతాదారులకు తమ పెన్షన్ ఫండ్లో 25% వరకు ఉపసంహరించుకునే వెసులుబాటు కల్పించిందండి. పెన్షన్ స్కీమ్లో చేరిన 3 ఏళ్ల తర్వాతనే పాక్షికంగా ఉపసంహరణకు అర్హత సాధిస్తారు. అలాగే గరిష్టంగా 3 సార్లు మాత్రమే ఇలా పాక్షికంగా నగదు ఉపసంహరణ అనేది అనుమతి ఉంటుంది.